కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కాంతన్న నాయకత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన తెలంగాణ ద్రోహుల్లారా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన తెలంగాణ ద్రోహుల్లారా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన తల్లికి మోసం చేసిన తెలంగాణ ద్రోహుల్లారా జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన తెలంగాణ ద్రోహులారా జై తెలంగాణ దొరకాలని చూసుకుంటా ఉంటాం. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నువ్వు అవుతురా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి గమనిస్తే ఒక తుగ్లక్ పాలన కొనసాగుతుంది. మార్పు అంటే మేము ఏమనుకున్నామంటే కళ్యాణ లక్ష్యంలో ₹1,00,000 తులం బంగారం ఇస్తారు, అది మార్పు అనుకుందాం. మార్పు అంటే మరి రైతు భరోసా 15,000 ఇస్తాడు అనుకుందాం. మరి మార్పు అంటే అందరికీ రుణమాఫీ చేసి అదేవిధంగా మరి కిట్టు కానీ రకరకాల ప్రయోజనాలకు సంబంధించినటువంటి పథకాల మీద మార్పు అనుకున్నాం. కానీ ఈరోజు మరి విగ్రహాలను తెలంగాణ తల్లి విగ్రహాల్లో కూడా మార్పు అనేటటువంటిది తీసుకురావడం సరి అయింది కాదు. ఒకసారి నిర్ణయించిన తర్వాత ఏ రాజకీయ పార్టీ మరి తెలంగాణ తల్లినైతే మరి ఆవిష్కరించిందో అదే తెలంగాణ తల్లిని ప్రతిసారి ప్రతి పార్టీ మారిన కొద్దీ విగ్రహాలను మార్చడం అనేటటువంటిది ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన శూన్యమని భావిస్తుంది. ఆయన కేసీఆర్ గారి యొక్క జ్ఞాపకాలను చెరిపేద్దామని చూస్తున్నాడు. కానీ నువ్వు కాళేశ్వరంను జరపలేవు, కళ్యాణ లక్ష్మిని కూడా జరపలేవు, మరి కేసీఆర్ కిట్టును కూడా జరపలేవు, రైతు బంధు పథకాన్ని కూడా జరపలేవు. ప్రజల గుండెల లోపల సెక్రటరియట్ ఉంది, అంబేద్కర్ విగ్రహం ఉంది. అంబేద్కర్ విగ్రహం ఎవరు స్థాపించినా మనం అందరం గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీ మాత్రమే స్థాపించిందని చెప్పి ఈరోజు మరి ముఖ్యమంత్రిగా ఉంటూ మరి సచివాలయంలోకి వెళ్లకుండా మరి సెక్రటరియట్లోకి వెళ్లకుండా ఇంకొక సెక్రటరీ కట్టు, అప్పుడు అర్థమవుతుంది. ప్రజల యొక్క మనోభావాలలో హృదయం లోపల చొరగొనాలంటే సంక్షేమ పథకాలను ప్రజలకు ఉపయోగపడేటటువంటి సామాన్యులకు ఉపయోగపడేటటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననను పొందాలి. కానీ వ్యక్తిగతంగా మరి ఈనాడు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని వ్యక్తిగత కక్షతోటి ఈ విధంగా చేయడం అనేటటువంటిది ఒక ముఖ్యమంత్రిగా తగదు. ఆయన భాషలోనే ఒక ముఖ్యమంత్రి భాష అనేది లేదు. ఏది ఏమైనా ఇప్పటికైనా మీరు ఈ ఆయన పెట్టిన విగ్రహాలు మార్చడంలో కానీ అంబేద్కర్ విగ్రహంలో గౌరవించకపోవడం కానీ సెక్రటరియట్ను గౌరవించకపోవడం కానీ
సంక్షేమ పథకాన్ని గౌరవించకపోవడం అనేది సరి అయిన కాదు. ఈరోజు ముఖ్యమంత్రి ఎవరుంటే ఇంకొకసారి వేరే ఉండొచ్చు, కానీ మంచి పథకాలను గురించి మరి అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు వ్యక్తిగతంగా కేసీఆర్ను మరి వ్యతిరేకించడం అనేటటువంటిది సరి అయింది కాదు. మరి ఆయన పథకాల మీద దృష్టి పెట్టకుండా ప్రజల మీద ఇంకా ఉన్నతమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో చొరగొనాలని ఈ విధమైనటువంటి దుర్మార్గమైన చర్యలు మన తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగను గౌరవిస్తాం దాని ఆనవాళ్ళు లేకుండా చేశారు. ఈ విధంగా చేయడం అనేటటువంటిది సరి అయింది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఈ విధంగానే చేసుకుంటూ పోతే మళ్ళొక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నిన్ను కూడా అదే విధంగా నువ్వు ప్రవేశపెట్టిన పథకాలకు కూడా అదే గతి, నీ గతి కూడా అదో గతి పడుతుందని ఈ సందర్భంగా మరి మా నాయకుల మీద ఏం మాట్లాడినా అరెస్టులు, ఏం మాట్లాడినా వాళ్ళని జైల్లో పెట్టించడం అనేటటువంటిది ఒక ముఖ్యమంత్రిగా తగదు. భవిష్యత్తులో కూడా నువ్వు దీనికి సంబంధించిన ఫలితాలు పొందబోతావు. కాబట్టి ఇప్పటికైనా మార్పు రావాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ, కేసీఆర్, కేసీఆర్, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. నిన్న ప్రతిష్ఠించినటువంటి కాంగ్రెస్ తల్లి యొక్క విగ్రహము తెలంగాణ తల్లి విగ్రహం కాదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉద్యమకారులు తెలంగాణ ప్రజలే ముందే డిసైడ్ చేసినారు. ఆ విగ్రహాన్ని మనము ఆరాధించాలి. ఒక విగ్రహము మనము దేవతలాగా పూజిస్తాం కాబట్టి ఏదో కేసీఆర్ పెట్టిందని ఆ విగ్రహాన్ని మార్చడము సరైనది కాదు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ప్రతిబింబాన్ని తెలంగాణ ప్రజలే ఉద్యమం సమయంలో ఆ ప్రతిబింబాన్ని ప్రారంభించారు. కావున నిన్న ప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని అది ఒక తెలంగాణ కాంగ్రెస్ తల్లిగా భావిస్తున్నారు తెలంగాణ ప్రజలు. మున్ముందు 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ తల్లిని మరియు సెక్రటరీలో ప్రశ్నించినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసివేసి వాళ్ళ గాంధీ భవన్కు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రదర్శించేందుకు పంపించడము జరుగుతుందని హెచ్చరిస్తున్నాము. కావున తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ తల్లి అయినటువంటి ఉద్యమంలో ప్రతిటువంటి తెలంగాణ తల్లిని మనం ఆదరించాలని కోరుతున్నాము. రేవంత్ రెడ్డి పాలన అంటే మార్పు అంటే ఏదో ప్రజలకందరికీ మంచి చేస్తారని కోరుకుంటే ఆనవాళ్ళని లేకుండా మార్పు చేస్తామనేది ఇది సరైనది కాదు. కావున ప్రజలకు కళ్యాణ లక్ష్యం ఏంది, ఇప్పుడు పింఛన్లు 2,000 4,000 చేస్తాము, 4,000 ఇప్పటివరకు 4,000 చేయలేరు. ప్రతి ఇంటికి 2,000 ఇస్తామని చెప్పారు మహిళలకు, ఇప్పటివరకు అవన్నీ చేయలేదు. రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని అవి చేయలేరు. మరియు రైతు బంధు 10,000 15,000 ఇస్తామని అది ఇప్పటివరకు చేయలేరు. అలాంటి మార్పులు చేయాలి కానీ ఏదో కక్ష సాధింపుగా చేయడం సరైనది కాదు. కావున వెంటనే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నిన్న జరిగినటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు, దానికోసం సీఎం రేవంత్ రెడ్డి గారు లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి నువ్వు సచివాలయంలో అడుగుపెట్టకుండా ఈరోజు ఆ లంక బిందెలు నీకు దొరకకపోతే విగ్రహం మీద ఉన్న ఆభరణాలను కూడా నువ్వు దోసుకొని తెలంగాణ తల్లి మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసేసి ఆమె ఆ తల్లిని కన్న తల్లి దాకా స్వీకరించాలి. కానీ నువ్వు తల్లిపాలు తాగి తల్లి రొమ్ము వస్తే నీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా నీకు ఎక్కడ కూడా నీకు విలువ లేకుండా చేస్తారు. ఎందుకంటే నువ్వు ఇవన్నీ దోచేసి కంటే అక్కడ నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కన్నా ఈ తెలంగాణ తల్లి విగ్రహం తీసి ఈ విగ్రహం పెట్టడం కన్నా ఏవైతే 6 గ్యారెంటీలు మీరు ఇచ్చిరో 6 గ్యారెంటీలలో కూడా ఒక గ్యారెంటీ బస్సు. ఆ బస్సు ఫ్రీ ఎందుకు పెట్టినామంటే ఇవాళ భర్తలు ఎవరన్నా భార్యలను తిడితే నువ్వు నాకు పైసలు ఇవ్వకూడదు సరే నీ ఆధార్ కార్డు మీద వెళ్ళిపోతాను, వాళ్ళు వెళ్ళిపోతాను, సంసారాలు ఖరాబ్ చేస్తున్నావు. ఇది నీకున్న గ్యారంటీ. నువ్వు ఆసరా పెన్షన్లు 4,000 అన్నావు, వికలాంగులకు 6,000 అన్నావు, రుణమాఫీ అన్నావు, నువ్వు వడ్లకు బోనస్ అన్నావు. ఏ వడ్లకు అన్నావు? గద్దెనెక్కక ముందు వడ్లకు బోనస్ అన్నావు, గద్దెనెక్కినాక సన్న వడ్లకే ఇస్తున్నావు. ఆ సన్నట్లు వేసినాక ఏ సన్నాలకు ఇస్తానో పెట్టినటువంటి 14 రకాల సన్నట్లకు ఇస్తాను. కానీ నువ్వు ఈ రకమైనటువంటి వడ్లకు ఇస్తున్నావా?
పోనీ అదే నువ్వే గవర్నమెంట్ సీట్ పెడితే ఈ సీడే పెట్టుండి నేను దానికి బోనస్ ఇస్తా అంటే మేము గవ్వే పంట పండించుకుంటాడు. మీ ఇలాంటి జూటాకోరు మాటలు మాట్లాడినట్టే సీఎం రేవంత్ రెడ్డి అసలు నీ ఇచ్చిన గ్యారెంటీలల్లా ఏ ఒక్కటి గ్యారెంటీ లేదనుకుంటే నువ్వు ఇవాళ సచివాలయంలో 125 అడుగుల ఎత్తు కట్టినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కట్టినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ నువ్వు అవమానపరచడం అంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ నీకు ఒక ఓసీగా రెడ్డిగా నీకు సీటు వచ్చిందంటే నీకు అంబేద్కర్ పెట్టిన భిక్ష. నువ్వు ఆయన్ని అవమానపరిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను రాబోయే రోజుల్లో గద్దెదించడం ఖాయం. నీ గ్యారెంటీలలో అసలు నీకు సీఎం కూర్చొని నీకు గ్యారెంటీ లేదని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. లాలి కేసీఆర్ గారి నాయకత్వం, లాలి హరీష్ అన్న నాయకత్వం, లాలి కేటీఆర్ గారి నాయకత్వం, లాలి క్రాంతన్న నాయకత్వం. సీఎం సీఎం జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి పాలాభిషేకము తెలంగాణ రాష్ట్రంలో పండగగా ఈరోజు జరుగుతున్నది. అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నిన్న జరిగింది. ఆ తెలంగాణ తల్లి చేతిలో తెలంగాణ తల్లి యొక్క నైసర్గికము, ఒక తెలంగాణ ప్రజల భావసారూప్యత, తెలంగాణ ప్రజల జనజీవన శైలి కూడా తెలంగాణలో నివసిస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ రేవంత్ రెడ్డికి కూడా ఒక తెలంగాణ ప్రజల యొక్క జనజీవన శైలి కూడా తెలియకపోవడము చాలా మూర్ఖత్వము. ఇంతకన్నా మూర్ఖుడు ఎవరు లేరు అని ఆయనే బట్టబయలు చేసుకుంటుండు. ఆయనే చెప్పినట్టు అనుకుంటుండు. తెలంగాణ జనజీవనంలో తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటుంది. ఆ బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలు చూస్తున్నారంటే తెలంగాణ తల్లులందరూ ఆ రేవంత్ రెడ్డిని ఆయనకు ఎక్కడ బొంద పెట్టాలని అక్కడ బొంద పెడతారు. గోరి కట్టడానికి తెలంగాణ తల్లులందరూ సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ తల్లి యొక్క శాపం కంపల్సరీ రేవంత్ రెడ్డికి తగిలి కంపల్సరీ అతి త్వరలోనే తెలంగాణ రేవంత్ రెడ్డికి ఆయన శకం ముగిసేటట్టు తెలంగాణ ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని కోరుకుంటూ జై తెలంగాణ.